Rolling. Clap. Production. More shot, all the best. Action. All the best. Cut. चलो चलो తీసుకో సో ఖచ్చితంగా ఆడియన్స్ థ్రిల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తూ అండ్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త వాళ్ళని, కొత్త టెక్నీషియన్స్ని, కొత్త నటీనటుల్ని అందరినీ బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారు. అదే నమ్మకంతో మేము ముందుకు రాబోతున్నాము. అండ్ ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ పవన్ శంకర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ ఉదయ్ కుమార్ గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఈ మంత్లో ఫస్ట్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అవబోతుంది అండ్ సైమల్టేనియస్గా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. నా కెరియర్ బిగినింగ్లోనే ఇంత మంచి క్యారెక్టర్ వస్తుందని అనుకోలేదు, బట్ వచ్చింది. రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా నా తోటి సహనటులందరికీ థ్యాంక్ యూ అండి. సారీ నేమ్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. విశాలాక్షి, ఈ నేమ్ చాలా పవర్ఫుల్ నేమ్ అండి. ఇది ఎంత పవర్ఫుల్ ఉందో సినిమా కూడా అంతే పవర్ఫుల్గా ఉండబోతుంది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది బికాస్ ఇట్స్ మై 4th మూవీ. ఆల్రెడీ తెలుగులో 3 మూవీస్ చేశాను, అవన్నీ పోస్ట్ వర్క్లో ఉన్నవి. అండ్ మై ఫస్ట్ మూవీ కలియుగ పట్టణంలో ఈ మంత్ 22కి రిలీజ్ అవుతుంది. సో వెన్ ఐ కమ్ టు దిస్ మూవీ, ఈ మూవీ కోసం నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు మా డైరెక్టర్ పవన్ గారు ఒక 2.5 hours స్టోరీ నరేట్ చేశారు. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ వారిలో ఏదైతే ఒక థాట్ ఉందో, ఆ విజన్ ఉందో చాలా బాగుంది నిజంగా. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా వెయిటేజ్ ఉంది, త్రూ అవుట్ మూవీ ఉంటుంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ పవన్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ఉదయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డేనే ఇంత మంచి బ్లెస్సింగ్స్ ఇంతమందితో రావడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మూవీకి వస్తే విశాలాక్షి టైటిల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. నాకు 3 days వరకు డైరెక్ట్గా రివీల్ చేయలేదు టైటిల్ చూస్తే డివిజనల్గా ఉంది, కింద చూస్తే మర్డర్స్, చైర్స్ ఎవరు కట్టిపడేసినట్టు ఉంది. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందండి సార్. అంటే కన్ఫ్యూజింగ్ చేస్తే కదా వాళ్ళకి లైక్ అట్రాక్ట్ అవుతారు ఆడియన్స్ అని చెప్పారు. సో మంచి కాన్సెప్ట్, చాలా బాగుందండి పోస్టర్. మాకు ఇప్పుడే మీతో పాటే మేము కూడా పోస్టర్ చూసాం. నచ్చిందా పోస్టర్ మీకు?